రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో వేల్పూరు గ్రామ ప్రజలైనటువంటి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా ఈ సాయంకాల సమయంలో దేవుని మాటను తెలియచేయడానికి మేము మంచిగా వచ్చాం. దేవుడు ఉన్నతుడు, ఆకాశాన్ని భూమిని సృష్టించినటువంటి వాడు దేవుడై ఉన్నాడనేది ఆ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. దేవుడు తన యొక్క పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట ఈ విధంగా తెలియచేస్తూ ఉంది. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు, అయితే తుదకు అది చిట్ట చివరికి మరణానికి దారి తీస్తుంది అని చెప్పి దైవలేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. అంటే మనుషుడు ఎంచుకున్నది సరైనటువంటి మార్గమని, మానవుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు సరైనవేనని, ప్రతి మనుషుడు కూడా భూమి మీద పుట్టి బ్రతికి నివసిస్తున్నటువంటి ప్రతి మనుషుడు కూడా తన యొక్క ఆలోచన విధానంలో ఏమనుకుంటున్నాడంటే నేను కరెక్ట్, నేనే మరి గొప్ప, నేనే చాలా జ్ఞానవంతుణ్ణి, నేనే నాకు అడ్డు అనేది ఏమీ లేదు అన్నట్లుగా మనుషుడు భావిస్తూ ఉన్నాడు. అయితే పరిశుద్ధ గ్రంథం తెలియచేసేటటువంటి మాట ఏంటంటే, మానవుడు అనుకునేటటువంటి మార్గాలు, ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. కొన్ని మార్గాలు మనకు తెలియకపోతే ఎవరన్నా అడిగి అంటే ఏదన్నా ఒక తెలియనటువంటి ప్రాంతానికి మనం వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరినైనా ఆ ప్రాంతం గురించి ఆ దారి తెలిసిన వారిని అడిగి తెలుసుకుని ఆ మార్గం గుండా మనం వెళ్తాం. అంతేగాని గురుడిగా తెలియకపోయినా కానీ పర్వాలేదులే అన్నట్లుగా మనం వెళ్ళిపోం. అలాగే కొన్ని మార్గాలు అయితే మనకు తెలిసినవి అయితే చాలా ధైర్యంగా మనం వెళ్ళగలం. అయితే నేడు ప్రపంచంలో దేవుడు అనే పదానికి అర్థం తెలియనటువంటి పరిస్థితిలో, దేవుడు అనే పదానికి నిర్వచనం తెలియనటువంటి పరిస్థితిలో మానవులంతా కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే మానవుడు అనుకునేటటువంటి మార్గాలు సరైనవే, నేను వెళ్ళేది సరైనటువంటి మార్గమే అనుకుని మనుషుడు అనుకుంటా ఉంటే, దేవుడు అంటున్నాడు నువ్వు వెళ్ళేది సరైనటువంటి మార్గం కాదు, నేను చూపించేదే సరైనటువంటి మార్గము అని చెప్పి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అసలు దేనికి మార్గం, ఎక్కడికి మార్గం అనేది ఒకంత ఆలోచన చేస్తే, పరలోకానికి పుణ్యలోకానికి పరిశుద్ధ పట్టణానికి వెళ్ళడానికి ప్రతి మనుషుడికి కూడా ఎన్నో ఆలోచనలు ఉంటాయి. అయితే ఈ యొక్క ఆలోచన ఎలాంటిదంటే, పరలోకానికి, పరిశుద్ధ లోకానికి, పుణ్యలోకానికి నేను చేరుకోవాలనేది మానవుని యొక్క కోరిక, ఆశ. అయితే దీనికి వెళ్ళాలంటే ఎలా వెళ్తాం అంటే, ఈ లోకంలో రకరకాల ఆలోచనలు మనుషుడు కలిగి ఉన్నాడు. పుణ్యకార్యాలు చేస్తే, ఏదో మంచి పనులు చేస్తే, కొన్ని దాన ధర్మాలు చేస్తే, కొన్ని రకాలైనటువంటి సహాయాలు చేస్తే ఈ లోకం విడిచిన తర్వాత పుణ్యలోకం దక్కుతుందని చెప్పి ఈ లోకంలో పుణ్యం కోసం ప్రాకులాడుతూ మానవులందరూ కూడా తదేకంగా వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే మనుషుడు చేసేటటువంటి ఏ మంచి పని కానీ, ఏ నీతి కార్యం కానీ, ఏ విధమైనటువంటి సహాయార్థాలు కానీ, ఏ విధమైనటువంటి గొప్ప పనులు కానీ అవేవి పరలోకానికి పుణ్యలోకానికి తీసుకెళ్ళవు. ఎందుకంటే మానవునిలో పాపం నివసిస్తూ ఉంది, పాపం నరనరాల్లో స్రవిస్తూ ఉంది. ఈ పాపం పోతే తప్ప పుణ్యలోకం దక్కదు అని చెప్పి శ్లోకాలు తెలియచేస్తున్నాయి, పరిశుద్ధ గ్రంథం కూడా తెలియచేస్తూ ఉంది. కాబట్టి మనుషులందరూ కూడా ఈ పాపం నుండి విడిపించబడాలి, ఈ పాపం నుండి మరి విమోచించబడాలి, ఈ పాపం నుండి ప్రక్షాళన చేయబడాలి, ఈ పాపానికి క్షమాపణ కలగాలి, ఈ పాపం అంతటి నుండి కూడా విడిపించబడితే తప్ప పుణ్యలోకానికి ఏ మనుషుడు కూడా వెళ్ళడు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది. ఆ మార్గం తెలియనటువంటి పరిస్థితుల్లో మానవులంతా నివసిస్తూ ఉంటే ఆ పుణ్యలోకానికి వెళ్ళడానికి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, మహాత్ముడైనటువంటి దేవుడు లోకాన్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి మానవ జాతి అంతటి కొరకు సిలువలో తన యొక్క రక్తాన్ని ధారబోసి మానవులందరి కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అందుకే ఆయన గురించి ఏమని తెలియచేస్తూ ఉందంటే, ఆయన పుణ్యలోకానికి మార్గమై ఉన్నాడు. నేనే సత్యము, నేనే మార్గమని తెలియచేశాడు. ఆ మార్గం గుండా వెళ్తే కనుక
ఈ మార్గంలోనికి వస్తే ఏదేదో మార్గాలు గుండా మానవుడు అనుకున్నటువంటి మార్గాలు గుండా వెళ్ళిపోతే పుణ్యలోకం దక్కదు. కానీ యేసు ప్రభు చూపించేటటువంటి ఈ మార్గంలో, నిజమైన దేవుని మార్గంలో కనుక మనం వస్తే ఆ పుణ్యలోకానికి మనం చేరుకుంటాం. కాబట్టి ఆ పుణ్యలోకం వెళ్ళేటటువంటి ఆ మార్గాన్ని కనుగొనండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆ పరలోక రాజ్యంలో మిమ్మల్ని ప్రవేశింపచేయునుగాక. ఆమేన్. స్తోత్రం తండ్రి, మహోన్నతుడ, ప్రేమ స్వరూపుడమైన దేవా, నీకే వందనాలు. ఈ మాటలు, చెప్పబడిన మాటలు ప్రతి ఒక్క హృదయం ఫలింపచేయండి ప్రభు. అనేకమైన మార్గాలు ఉన్నాయి కానీ మనుషుడు తండ్రి గుర్తించలేని మార్గము అదే ప్రభు పరలోక రాజ్యం నాయన. అది తండ్రి పొందుకోవాలంటే పాప క్షమాపణ పొందాలి. పాప క్షమాపణ తండ్రి యేసుక్రీస్తులోనే ఉందని ప్రభా తండ్రి. నిశ్చయముగా వారు ఎవరైతే పాపులైన వారు ప్రతి ఒక్కరు ప్రభా తండ్రి నాయన తండ్రి నిత్య జీవం వెళ్ళాలంటే ప్రభునందు విశ్వాసించి నాయన రక్షణ పొందాలని, ఆయనే మార్గమై ఉన్నాడని, ఆయనే నిత్య జీవము గల దేవుడని ప్రభా స్తోత్రం నాయన. మరణం నుంచి నాయన ప్రభా నాయన తండ్రి నిత్య నరకానికి వెళ్తున్నారని, అందుకే ఈ లోకానికి తండ్రి నాయన తండ్రి 2024 సంవత్సరాల క్రితట ప్రభా నాయన నువ్వు తండ్రి ప్రభా స్తోత్రం నాయన ఆ పరలోకం విడిచి నాయన ఈ భూమి మీదకి నరవతారిగా వచ్చి నాయన ప్రతి ఒక్కరు పాపముల కొరకే నాయన తండ్రి ప్రభా నాయన నువ్వు శిలువ యాగం ద్వారా రక్తం కాచి విమోచించి వారందరినీ పాప మార్గంలో ఉన్నవారందరినీ పరిశుద్ధులుగా మార్చడానికే ప్రభా నాయన నీవే మార్గము, జీవము, సత్యమునై ఉన్నానని తండ్రి సెలవిచ్చి వారి ప్రతి ఒక్కరు పాపముల కొరకు ప్రభా ప్రాయశ్చిత్త బలిగా నువ్వు తండ్రి బలైన దేవుడు కనుక ఎవరైతే ఈ మాటలు విని విశ్వసిస్తే నాయన హృదయంలో చేర్చుకుంటారో వారు నిత్య రాజ్యము పొందుతారని సెలవిచ్చిన. అవును ప్రభా, శరీరమైన మనసు తండ్రి నాయన పాపమని, ఆత్మానుసారమైన జీవమని ఆ జీవంలోకి ప్రవేశించినట్లుగా నిన్ను తెలుసుకునే ధన్యత నాయన వినుచున్న బిడ్డల ప్రతి ఒక్కరికి దయచేయమని, యేసుక్రీస్తు నిత్యం నాయన రాజ్య వారసులుగా చేర్చుటకు ప్రతి ఒక్కరిని ప్రభు దర్శించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.